ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. మరి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరియు కలెక్టర్ గారి చేతుల మీదుగా మహోన్నత సేవా పథకం అవార్డు తీసుకున్నటువంటి అడిషనల్ ఎస్పీ నల్గొండ రమేష్ సార్ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీకు అభినందనలు సార్, అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఈ యొక్క అవార్డు రావడం పట్ల మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఎస్ఐగా 91లో సెలెక్ట్ అయినండి. తర్వాత సిఐ, అదేవిధంగా డిఎస్పీగా ప్రమోషన్ తీసుకుని గత 4 నెలల క్రితము ఈ నల్గొండ జిల్లాలో అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ తీసుకున్నాను అనమాట. ఇప్పటివరకు చేసిన సర్వీసులు ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా చేయటం వలన నా యొక్క సేవలు గుర్తించి మన ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ గారు ప్రపోజల్ చేసి గవర్నమెంట్కి పంపించేసి నాకు అవార్డు వచ్చే విధంగా సార్ ప్రయత్నించారు అన్నమాట. సార్, ఈ యొక్క అవార్డు మీకు బాధ్యత పెంచింది అనుకోవచ్చా? మరి ఇట్లాంటి అవార్డులు వచ్చినప్పుడు ఇంకా రెట్టించిన విశ్వాసంతో ఉత్సాహంతో మనం పనిచేసి ప్రజలకు చేరువయ్యే విధంగా, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రజలకు చేరువయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత మా మీద ఇంకా పెరుగుతుంది. సార్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? మీరు యాక్చువల్గా నేను బిఏ బీఈడి చదువుకున్నాను. టీచర్కి వెళ్దాం అనుకున్నాను. 91లో ఎస్ఐ ఉద్యోగం రాస్తే వచ్చింది. ఆ రోజుల్లో ఉద్యోగాలు సరిగ్గా వచ్చాయి కాదు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం వచ్చిందన్న ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. ఇక దీంట్లో జాయిన్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేసే ఉద్యోగం అవకాశం బాగా కలిగింది. దీంట్లో మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ నేను హైదరాబాద్ సిటీలో పనిచేశాను. అదేవిధంగా తర్వాత తాండూరు సిఐగా పనిచేశాను. ఇంటెలిజెన్స్లో కొంతకాలం పనిచేశాను. రెయిన్ బజార్ సిఐగా, తుకారాం గేట్ సిఐగా పనిచేశాను. అదేవిధంగా డిఎస్పీగా నిజామాబాద్ సిసిఎస్, వరంగల్ లా అండ్ ఆర్డర్ పనిచేశాను. వర్ధనపేట ఏసీపీగా. గత 1 ఇయర్ నుంచి ఇక్కడ ఎస్బీ డిఎస్పీగా నల్గొండ జిల్లాలో పనిచేశాను. ఇక్కడ పనిచేసే దాంట్లో కూడా మన డిపార్ట్మెంట్కి ఎంతో విధేయతగా ఉండి మంచి ఫలితాలు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. వీటన్నిటికి కారణం కూడా గత 1 ఇయర్ నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ గారు చార్జ్ తీసుకున్న తర్వాత ప్రజలకు బాగా దగ్గర అయ్యారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేశారు. యువతను పోలీసుకు దగ్గర తీసుకుంటాకి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగుల కోసం మెగా ఉద్యోగ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా పోలీస్ ఆఫీసర్లకి సిబ్బంది కూడా మెగా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో సివిల్ సప్లై సంబంధించి పీడిఎస్ రైస్ విషయంలో కూడా బాగా కట్టుదిట్టంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాళ్ళ మీద కూడా ఐరన్ ఉక్కుపాదంతో దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఈ గంజాయికి సంబంధించి మనకి ఆంధ్ర ఏరియా నుంచి టువర్డ్స్ మహారాష్ట్ర అటు పోద్దనమాట. దాన్ని కూడా మూలాల్లోకి వెళ్ళి ఎవరైతే సప్లై చేస్తున్నారో దాని దారులు ఏంటి, ఎవరెవరి ద్వారా ఎట్లా పోతుందనే దాన్ని పట్టుకుని మన జిల్లా వ్యాప్తంగా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసేసి దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. సార్, మీ యొక్క కుటుంబ నేపథ్యం మా ప్రేక్షకుల కొరకు ఒకసారి, మీరు ఏ స్థాయి నుంచి ఈ యొక్క డిఎస్పీ స్థాయికి వచ్చారనేది? మాది వ్యవసాయ కుటుంబం అండి. అమ్మ నాన్నలు మాకు కొద్దిగా 2-3 ఎకరాల పొలం ఉండేది. దాన్ని వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఆ టైంలో నేను కూడా పనిచేసేవాడిని. విలేజ్ హాలిడేస్ వచ్చినప్పుడు మాది నేటివ్ ప్లేస్ వచ్చి తెనాల దగ్గర, గుంటూరు జిల్లాలో తెనాల దగ్గర అండి. డిగ్రీ వరకు గుంటూరులో చదువుకున్నాను. అన్ని గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలో చదువుకున్నాను. బిఈడి, ఎంఏ ఎకనామిక్స్ హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. 91లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ఓకే సార్, పోలీసుల పట్ల ప్రజలకి నమ్మకం కలగాలంటే ఇంకా ఏ విధమైనటువంటి సహాయ చర్యలు చేస్తే ప్రజలకి నమ్మకం కలుగుతుందంటారు? ఈ ప్రజలు వాళ్ళ కష్టాలు పోలీసు వాళ్ళకి చెప్తే కనుక తీరుస్తారనే ఉద్దేశంతో వస్తారు. వాళ్ళని సాధారణంగా వాళ్ళు చెప్పేదంతా విని వాళ్ళకి మనం లీగల్గా ఎంతవరకు హెల్ప్ చేయగలరు, ఆ లీగల్గా ఎంతవరకు హెల్ప్ చేయగలం అంత చేస్తే చాలా మంచి పేరు వస్తుంది. మాకు అదే సాటిస్ఫాక్షన్. కాకపోతే కొన్ని విషయాల్లో సివిల్ మ్యాటర్స్లో వస్తున్నారు. ల్యాండ్ పంచాయతీ విషయాల్లో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కొద్దిగా మిస్ అవుతుంది అక్కడ. ఫ్రెండ్లీ పోలీస్ అనే విషయం ఏంటంటే నేరస్తుల విషయంలో కఠినంగా ఉండాలి. ప్రజల విషయంలో, విక్టిమ్స్ విషయంలో మనం స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. అంటే పోలీసులు కొంతమంది అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంలో అరే తురే అనేటువంటి మాటలు, ఇది బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్
ఎట్లా చెప్పాలి? దీనికి సంబంధించి కూడా మన గౌరవ ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ గారు ఫ్రీక్వెంట్గా అధికారులతో మీటింగ్ పెడతాము. మీటింగ్లో పెట్టినప్పుడు ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి, నేరస్తులతో ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా మేము బిహేవియరల్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నాము. అందువలన ఇప్పటివరకు చాలా మార్పు వచ్చిందండి పోలీస్ అధికారులు. ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్, మీ యొక్క సర్వీస్లో 31 ఏళ్ళ సర్వీస్లో మీకు మంచి సంతృప్తినిచ్చినటువంటి ఒక కేసు కానీ సందర్భం కానీ చెప్పండి. నేను వర్ధనపేట వరంగల్ కమిషనరేట్లో 2.5 సంవత్సరాలు పనిచేశానండి. అవన్నీ గ్రామీణ మండలాలు, 6 మండలాలు ఉంటాయి అన్నమాట. ఆ మండలాల్లో కొంతమంది అమాయకులు ఉంటారు, ఎవరో లోకల్ లీడర్స్ చెప్పిన మాట వింటారు. వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి న్యాయం సరిగా జరిగే విధంగా మేము చాలా వరకు ప్రయత్నం చేసి దాంట్లో సఫలం పొందామండి. ఇప్పుడు కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి మన గురించి మంచి చెప్తా ఉంటారు. ఇబ్బంది కలిగినటువంటి సంఘటన ఏమైనా ఉందా సార్? ఇబ్బందులు అనేది లేదండి, ఎందుకంటే మనకి ఈ కేసు చేయించాలంటే కొంచెం ఇబ్బంది పడ్డాం అనేటువంటి సిచ్యువేషన్. ఇబ్బంది ఏం లేదులే, కానీ మేము మా సర్వీస్ అంతా సిటీలో పనిచేసామండి. మేము రూరల్లో పనిచేయలేదు. 25 years సిటీలో పనిచేయటం, రూరల్లో పనిచేసే అవకాశం లేదు. అందువల్ల ఇప్పుడు రూరల్లో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ జిల్లాలకు వచ్చాము అన్నమాట. ఓకే, ఇది ఈ యొక్క మహోన్నత సేవా పథకం అవార్డు తీసుకున్నటువంటి రమేష్ సార్ గారితో ఇది ఇంటర్వ్యూ. తను దాదాపుగా 31 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి అంటే వీకెండ్ కానీ శనివారం ఆదివారం పండుగలు అనేది లేకుండా 24/7 డ్యూటీగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకి మరింత చేరువగా దగ్గరగా తన యొక్క సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఇటీవలి కాలంలో కూడా డిఎస్పీగా పదోన్నతి పొందినటువంటి సందర్భం. సార్కి మహోన్నత అవార్డు రావడం పట్ల చాలా హర్ష వ్యక్తం తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.